ఇళ్లు స్థలాలు పట్టాలు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. పేదల కోసం నిర్మించిన 10,000 ఇళ్లను వారికి కేటాయించకుండా 6 సంవత్సరాలుగా వృధాగా వదిలేశారని విమర్శించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఇళ్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టలేకపోవడాన్ని బాబురావు తప్పుపట్టారు. అజిత్ నగర్లోని జేఎన్ఎన్యూఆర్ఎం స్కీమ్ కింద నిర్మించి వృధాగా పడి ఉన్న ప్రభుత్వ ఇళ్లను సిపిఎం నేతలతో కలిసి సిహెచ్ బాబురావు సందర్శించారు. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న పేదలతో మాట్లాడారు. శిథిలావస్థకు చేరుకుంటున్న G+3 ఇళ్లను నేతలు పరిశీలించారు. దెబ్బతిని దుర్గంధంతో ఉన్న ఇళ్లలో మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు వారి దృష్టికి తెచ్చారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు ఇస్తామని హామీలతో పాలకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా గృహ నిర్మాణంలో పాలకుల తీరు మారడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఊరించి మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన 9 నెలల్లో జరిగింది శూన్యమన్నారు. గత 6 సంవత్సరాలుగా జక్కంపూడిలో టిట్కో స్కీమ్ కింద కట్టిన వేలాది ఇళ్లు వృధాగా పడి ఉన్నాయన్నారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం పాలకుల నేరపూరితమైన చర్యగా బాబురావు అభివర్ణించారు. రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచింది. పేదలందరూ ఇళ్ళు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు పట్టించుకోవాలా, అంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండి వాళ్ళు అప్పుడు పట్టించుకోవాలా. ఈరోజు మేము 1 సెంటు కాదు 2 సెంట్లు స్థలం ఇస్తాం, గ్రామాల్లో అయితే 3 సెంట్లు స్థలం ఇస్తామని ఎన్నికల్లో మాటలు చెప్పారు. కానీ ఇప్పటికీ మాటలు తప్ప చేతలు లేవు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే ఈ ఇళ్ళన్నీ మా డబ్బులే, కేంద్ర డబ్బులని వాళ్ళు బాగా కొట్టుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ పడి చెప్పుకోవడం తప్ప ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. పాలకుల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా విజయవాడలో అజిత్ నగర్లో 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ స్కీమ్ కింద కట్టినటువంటి 1000 ఇళ్ళు ఇక్కడే ఖాళీగా ఉన్నాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 ఏళ్ల నుంచి 72 నెలల నుంచి ఖాళీగా ఉన్నాయి. విజయవాడలో జక్కంపూడిలో 6,000కు పైగా ఇళ్ళు ఖాళీ ఉన్నాయి. కబేడాలో జేఎన్ఆర్ఎం స్కీమ్ కింద కట్టినటువంటి ఇళ్ళు ఉన్నాయి. మొత్తం 10,000 ఇళ్ళు కట్టి ఖాళీగా ఉన్నాయి. ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా, ఎవరు కేంద్రంలో ఉన్నా కట్టిన ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి చేతులు రావటంలా. పేదల మీద మాత్రం ప్రేమ గురిపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 3,000 నుండి నెలకి 5,000 రూపాయల అద్దెలు కట్టుకుంటున్నారు. కళ్ళ ముందు ఖాళీగా ఉన్న ఇళ్ళు కనపడుతున్నాయి. ఈ ఇళ్ళన్నీ పేదవాళ్ళకి ఇస్తే ఈ 6 ఏళ్లలో వాళ్ళు దాంట్లో బతికేవాళ్ళు. నెలకి 3,000 రూపాయల చొప్పున ఈ 6 ఏళ్లలో ఒక్కొక్కళ్ళు 2,16,000 రూపాయల పైగా అద్దెలు కట్టుకున్నారు. ఇవాళ ఖాళీగా ఉన్న ఇళ్ళన్నీ మందు బాటిళ్ళకి, బ్లేడ్ బ్యాచ్లకి, అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారిపోయినాయి. జనానికి మాత్రం ఇళ్ళు లేవు. విజయవాడలో 10,000 ఇళ్ల వలన ఖాళీగా ఉంచడం వలన సుమారుగా 216 కోట్ల రూపాయలు ఈ 6 ఏళ్లలో జనం నష్టం జరిగింది. ప్రజల సొమ్ము వృధాగా పడేశారు. అవన్నీ దెబ్బతినిపోతూ ఉన్నాయి. దానికి తోడు ఖాళీగా ఉన్న ఇళ్ళని ఎందుకు ఇవ్వట్లా మీరు? దీన్ని అడ్డం పెట్టుకుని చాలామంది దొంగ కాగితాలు సృష్టించి ఇళ్ళన్నీ అమ్మేసుకుంటున్నారు లక్షల రూపాయలు పెట్టి. కేసులు వచ్చినాయి దీని మీద. నాయకుల అండతో చేస్తూ ఉన్నారు. అమ్ముకున్నా పర్లేదు, మందు తాగినా పర్వాలేదు, బ్లేడ్ బ్యాచ్లు ఉపయోగపడినా పర్లా, పేదవాడికి ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి మనసు అప్పట్ల. దానికి తోడు జక్కంపూడిలో ఉన్నటువంటి టిట్కో స్కీమ్ కింద కట్టిన ఇళ్ళు ఒక్కొక్కళ్ళు 50,000 నుంచి 1,00,000 రూపాయల పైగా డబ్బు కట్టారు. డబ్బు కట్టి 6 ఏళ్ళు అయ్యింది, 7 ఏళ్ళు అయ్యింది. దాని మీద బ్యాంకుల వాళ్ళు ఇల్లు ఇవ్వకపోయినా వడ్డీతో సహా జనం దగ్గర నుండి వసూలు చేస్తారు. ఆ ఇళ్ళు ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు.